హలో అండి, ఐఎమ్ డాక్టర్ శ్రీలక్ష్మి, ఐశ్వర్య ఫర్టిలిటీ సెంటర్, మలక్పేట్. ఇవాళ మనం ఈ వీడియోలో బేసిక్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ మాట్లాడుకుందాం. ఒక జంట మన దగ్గరకు వస్తే ఎప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వెళ్ళాలి? పెళ్ళైన ఒక 1 year అయింది, ఒక 1 year దాటిన తర్వాత కూడా సంతానం కలగకపోతే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్, ఆడవారికి మగవారికి ఇద్దరికి బేసిక్ టెస్ట్ అనేది మనం ఖచ్చితంగా చేయాల్సిందే. ఆడవాళ్ళకి చేసేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకొని కంటిన్యూ చేసేసుకొని మగవాళ్ళని తర్వాత చూసుకుందాం అనుకుంటే, ఇన్ కేస్ మగవాళ్ళలో ప్రాబ్లం ఉంటే మనం చేసిన టెస్ట్లు కానీ మనం చేసిన ట్రీట్మెంట్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో ఇద్దరిని మనం సేమ్ టైంకి సైమల్టేనియస్గా మనం ట్రీట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఫీమేల్కి వద్దాం. బేసిక్ టెస్ట్ ఏముంటుంది? బ్లడ్ టెస్ట్. సో మనకి ఫస్ట్ ఏం తెలియాలి? ఫ్యామిలీ హిస్టరీలో ఏమైనా థైరాయిడ్, బీపీ, డయాబెటీస్ అట్లా ఉందా అనేది తెలుసుకుందాం. ఉంటే అవి మనం టెస్ట్ చేసుకుందాం. ఇప్పుడు థైరాయిడ్ అనేది ఇండియాలో మోస్ట్ కామన్, చాలా మందికి ఉంటుంది. 50 to 70% వాళ్ళకి థైరాయిడ్ ఉంటుంది. హైపోథైరాయిడిజం కానివ్వండి, హైపర్ థైరాయిడిజం కానివ్వండి, ఏది ఉన్నా మనకి ఎగ్ పెరగడానికి, ఎగ్ పగలడానికి చాలా ప్రాబ్లమ్స్ అయ్యి ప్రెగ్నెన్సీ రావట్లేదు. లేదు, ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ వచ్చిన అబార్షన్ ఛాన్సెస్ ఎక్కువైపోతుంది. ఈవెన్ ప్రొలాక్టిన్ లెవెల్స్ కూడా అంతే అండి. అది కూడా ఒక హార్మోన్. అది పెరిగినా కూడా మనకి ఎగ్ రప్చర్ అవ్వడం అనేది ప్రాబ్లం అయ్యి మనకి ప్రెగ్నెన్సీలో రావట్లేదు. ఇన్ కేస్ షుగర్ ఉంటే దాన్ని ఖచ్చితంగా ట్రీట్ చేసుకోవాలి. బికాజ్ షుగర్ ఉండి ప్రెగ్నెన్సీ వచ్చినా మనకు అబార్షన్ ఛాన్సెస్ చాలా ఎక్కువైపోతుంది. లేదు, రికరెంట్ అబార్షన్స్ అవుతూ ఉంటాయి. సో మనం ఇవన్నీ బేసిక్గా టెస్ట్ చేసుకొని ఇవి ట్రీట్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి AMH అంటాం, అంటే యాంటీ ములీడియన్ హార్మోన్. ఈ టెస్ట్ అనేది మనకి అండాశయంలో ఎగ్స్ ఎన్ని ఉన్నాయి, ఎట్లా ఉంది కౌంట్, దాన్ని ఓవేరియన్ రిజర్వ్ టెస్ట్ అంటాం. అంటే మనకి అండాశయంలో గుడ్లు ఎట్లా ఉన్నాయి అనేది మనకి తెలుస్తుంది, ఎన్ని నెంబర్ ఉంది. మనం ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నాం కాబట్టి నెంబర్ ఆఫ్ ఎగ్స్ మనకు తెలిస్తేనే మనం ఫర్దర్గా ట్రీట్ చేసుకోవచ్చు. లైక్ దీన్ని బట్టి మనం ట్రీట్మెంట్ని స్మాల్ ట్రీట్మెంటా లేదా బిగ్గర్ హైయర్ ట్రీట్మెంట్కి వెళ్ళాలా అనేది మనం డివైడ్ చేసుకోవచ్చు. అండ్ బేసిక్ స్కాన్ అనేది ఒకటి చేసుకోవాలండి. TVS అంటాం, ట్రాన్స్ వెజైనల్ సోనోగ్రఫీ. ఈ స్కాన్లో మనకి ఏం తెలుస్తుంది? లైక్ గర్భసంచి ఎట్లా ఉంది, అండాశయం ఎట్లా ఉంది అనేది మనకు తెలుస్తుంది. గర్భసంచిలో ఒక పొర ఉంటుంది, ఆ పొరలోనే పిండం వెళ్ళి అతుక్కుంటుంది. సో మనకి పొర బాగుండాలి, గర్భసంచి మొత్తం బాగుండాలి, అండ్ అండాశయం కూడా బాగుండాలి. గర్భసంచిలో ఏమైనా ఎక్స్ట్రా గ్రోత్ ఉందా అంటే దాన్ని పాలిప్ అంటాం. సో అలా ఎక్స్ట్రా గ్రోత్ ఏమైనా ఉంటే అది పిండంని అతుక్కోకుండా చేస్తుంది. సో అలా ఏమైనా ఉందా అని తెలుసుకోవాలి. లేదా ఫైబ్రాయిడ్స్ అంటాం, ఇది ఏమైనా ఉందా? ఫైబ్రాయిడ్స్ అంటే మనకి గర్భసంచిలో గడ్డలు అంటాం, అవి చిన్నగా ఉన్నాయా పెద్దగా ఉన్నాయా అవి తెలుసుకోవాలి. అండాశయంలో ఎగ్ కౌంట్ ఎట్లా ఉంది అనేది మనకి బేసిక్ ఐడియా అయితే స్కాన్తో వచ్చేస్తుందండి. ఇన్ కేస్ ఇవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మేడం? ఫాలిక్యులర్ స్టడీ. అంటే ఒక సైకిల్లో మనం ఒక ఫాలికల్ అంటే ఫాలికల్ లోపల మనకి ఎగ్ ఉంటుంది, అది ట్రాక్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే మల్టిపుల్ స్కాన్స్ ఉంటాయి మనకు ఫాలిక్యులర్ స్టడీలో. లైక్ ఎట్లా పెరుగుతుంది గుడ్డు అని తెలుసుకొని ఒక గుడ్ సైజ్ వచ్చినప్పుడు లైక్ 18 to 22 mm అయిన తర్వాత మనం ఎగ్ రప్చర్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇవ్వచ్చు. కొంతమందికి న్యాచురల్గా రప్చర్ అయిపోతుంది. అండ్ ఆ టైంలో జంటకి చెప్పాలి, కలిస్తే మీకు ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది ఈ టైంలో చాలా ఎక్కువ ఉంటుంది, ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనేది చెప్పాలి మనం. సో వాళ్ళకి అప్పుడు ఫర్టైల్ పీరియడ్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ట్యూబ్స్ బాగుంటేనే మనకి వీర్య కణాలు కింద నుంచి పైకి కదులుతూ పైకి వెళ్ళి ఎగ్గుతో కలిసి ఒక పిండం తయారవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, పిండం తయారయ్యేదే మనకి ట్యూబ్ నుంచే అది వచ్చి గర్భసంచి పొరలో వచ్చి అతుక్కోవాలి. సో ట్యూబ్ ఎంత ఇంపార్టెంటో చూడండి. సో ట్యూబ్ ఓపెన్ ఉన్నాయా లేదా తెలుసుకోవాలి అంటే మనం HSG అంటే హిస్ట్రోసాల్పింగోగ్రామ్ అనేది చేయాలి. హిస్ట్రోసాల్పింగోగ్రామ్ అంటే ఏంటి అంటే కింద నుంచి మనం డై పుష్ చేసి ట్యూబ్ నుంచి బయటకు వచ్చినాయా అనేది మనం చూసుకుంటాం. అది ఎక్స్రేలో మనకు తెలుస్తుంది. సో ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి అంటే మనం ధారాళంగా ఫాలిక్యులర్ స్టడీ అనేది చేసుకోవచ్చు. మేల్ గురించి మనం బేసిక్ టెస్ట్ వీర్యకణాల టెస్ట్ అనేది చేసుకోవాలి. ఏం తెలుస్తుంది మనకి వీర్యకణాల టెస్ట్లో? వీర్యకణాల నెంబర్ ఎట్లా ఉంది, కౌంట్ ఎట్లా ఉంది, దాని కదలిక ఎట్లా ఉంది. మనకి కదలిక చాలా ఇంపార్టెంట్. బికాస్ కదలిక ఉంటేనే అది పైకి వెళ్తుంది, ఎగ్గుతో కలుస్తుంది, పిండం అనేది తయారవుతుంది. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ బేసిక్ లైక్ ఫ్యామిలీలో ఎవరికైనా షుగర్, బీపీ, థైరాయిడ్ ఉందని తెలుసుకొని సేమ్ మగవారికి కూడా ఇవే టెస్ట్లు చేసుకోవాలి. అండ్ షుగర్ ఏమన్నా ఉంటే దాన్ని ట్రీట్ చేసుకోవాలి. ఎందుకంటే షుగర్ ఉంటే కూడా వీర్యకణాలు ఎఫెక్ట్ అవుతాయి, దాని క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది, కౌంట్ తగ్గిపోతుంది, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి షుగర్ ఉంటే. సో అది కూడా తగ్గించుకోవాలి. అండ్ ఖచ్చితంగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, డయటరీ మోడిఫికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ. మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే యూ కెన్ ప్లీజ్ విజిట్ us or కాంటాక్ట్ us.